అవనికి తిరిగి స్వాగతం. ఈశాన్య రాష్ట్రాలు అంటే ఒక మూలకు విసిరేసినట్లుండే రాష్ట్రాలనుకుంటాం. కానీ మనకన్నా అక్కడే మహిళా సాధికారత ఎక్కువగా కనిపిస్తోంది. మేఘాలయలో ఆడపిల్ల పుట్టగానే సంబరాలు చేసుకుంటారట. ఆడపిల్లకు అక్కడ ప్రాధాన్యత ఎక్కువ. పెళ్లయ్యాక కూడా భర్తలే ఆడపిల్లల ఇళ్లకు కాపురానికి వస్తారు. మేఘాలయలో చదువుల్లోనూ మహిళలే ఎక్కువగా రాణిస్తున్నారట. ఇక పాఠశాలల నుంచి యూనివర్సిటీ వరకు విద్యా బోధనలో కూడా 70% మహిళలే ఉన్నారు. ఇక వ్యాపార వ్యవహారాల్లో కూడా అక్కడ ఆడవారే ముందుంటారు. దీనిపై మరింత మాట్లాడుకునే ముందు ఈ కార్యక్రమం చూసేద్దాం. నమస్కారం, ఆకృతికి స్వాగతం. ఈరోజు ఆకృతిలో భాగంగా నేను మీకు చూపించబోతున్నాను కలర్ పేపర్స్తో వాల్ డెకరేట్ ఎలా చేసుకోవాలో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎక్స్పర్ట్ నాగమణి గారు రెడీగా ఉన్నారు. మరి అవి ఎలా తయారు చేయాలో చూసి నేర్చుకుందాం. నమస్కారం నాగమణి గారు. నమస్తే అండి. ఈరోజు మాకు చాలా సింపుల్గా వాల్ డెకరేటివ్ ఐటమ్స్ చూపిస్తా అంటున్నారు కదా, మరి దానికి ఏమేమి కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ పేపర్స్, సీజర్స్, స్టెప్లర్. సో ఐటమ్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. సింపుల్గా కూడా అయిపోతుంది. ఇది చూపిస్తాను. ఓకే. సో ఫస్ట్ మనం ఇలా కలర్ పేపర్స్ తీసుకున్నాం కదా అండి. సో నేను ఇప్పుడు చేసేది ఒక వీల్ లాగా వస్తుంది. సో దానికి అన్నీ ఒకటే కలర్స్ యూస్ చేయొచ్చు, లేదు అంటే డిఫరెంట్ కలర్స్ యూస్ చేయొచ్చు. నేను ఇప్పుడు 3 కలర్స్ తీసుకున్నాను కదా. సో దీన్ని ఫస్ట్ హాఫ్ ఫోల్డ్ ఇలా చేస్తాం. ఓకే. సో మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని జిగ్జాగ్ లాగా ఫోల్డ్ చేయాలండి. అంటే ఫస్ట్ నార్మల్గా అంటే మనకి ఇదే స్కేల్స్ లాగా యూజ్ అవుతుంది. ఓకే. ఎగ్జాక్ట్ రావాలి కనుక ఇవే స్కేల్స్ లాగా యూజ్ అవుతుంది కనుక మనకి మొత్తం టోటల్ 8 లైన్స్ వస్తుంది. సో దీన్నే యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా జిగ్జాగ్ లైన్స్ చేస్తున్నాం. అంటే ఒకటి ఫ్రంట్, ఒకటి బ్యాక్. నార్మల్గా బర్త్డే పార్టీస్కి అవి బయట కొంటుంటారు కదా అండి. సో ఇలాంటి వాల్ డెకరేషన్స్ చేస్తూ బెలూన్స్ పెడితే కనుక చాలా బాగుంటుంది. ఇవ్వండి ఇట్లా. ఓకే. సో నాగమణి గారు, నేను కూడా ఒకటి ట్రై చేస్తాను. చేయండి. సో ఫస్ట్ దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, హాఫ్. ఓకే. ఆ తర్వాత దీన్ని ఒక హాఫ్. ఓకే. ఎగ్జాక్ట్ ఉండాలి. ఓకే. మళ్ళీ హాఫ్. సో మనం 8 పార్టీషన్స్, అంటే ఈ పేపర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి 8 పార్టీషన్స్ కనిపించేలాగా ఉండాలి. ఓకే. ఇప్పుడు వచ్చింది కదండి జిగ్జాగ్. సో 1. సో ఈ పేపర్ ఫోల్డింగ్ కూడా చాలా నీట్ గా చేసుకుంటేనే మనకి ఆ ఫినిషింగ్ కూడా వస్తుంది అనుకుంటా కదండి. సో నాగమణి గారు, ఫస్ట్ స్టెప్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశానని అనిపిస్తుంది. ఇది జిగ్జాగ్ లైన్ లాగా వస్తుంది ఓపెన్ చేయగానే. అవును. సో ఇలా చేసుకోవాలి. ఓకే. ఇలా చేసుకున్నాక దీన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే. సో మనం ఈ జిగ్జాగ్ చేసిన తర్వాత కూడా దీన్ని మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేయాలి. ఓకే. సో దీనివల్ల ఏంటండి అంటే ఇప్పుడు నేను కట్ చేసే కటింగ్కి ఇది ఆ టైప్ ఆఫ్ డిజైన్ ఇట్లా ఓపెన్ చేస్తే ఇలా ఫ్యాన్ లాగా వస్తుంది. ఓకే. మనం వీల్ అని మీరు అన్నారు కాబట్టి సో దాన్ని మనం ఓపెన్ చేయగానే ఇట్లాగా ఫ్యాన్ లాగా వస్తుంది. సో ఇప్పుడు ఒక్క టైప్లో ఇది హాఫ్ చేసాం కదండి. 1 పార్ట్ తీసుకున్నాను, సీజర్స్ తీసుకున్నాను. దీని మీద ఏదైనా డిజైన్, సపోజ్ మీరు పెన్సిల్తో మార్క్ చేసుకోవచ్చు, లేదు మీరు ఓన్గా చేయొచ్చు అంటే చేయొచ్చు. సో నేనైతే దీని మీద డిఫరెంట్గా డిజైన్స్ కట్ చేస్తున్నాను. ఇది ఒక హార్ట్ షేప్ అండి. హార్ట్ షేప్ కట్ చేస్తున్నాను. సో దీనికి ఫస్ట్ ఫస్ట్ టైం చేయాలి అనుకున్న వాళ్ళు స్కెచ్ గీసుకొని కట్ చేస్తే, సపోజ్ పెన్సిల్ తోటి ఏదైనా లైట్ గా డ్రా చేసేసి దాని మీద కట్ చేసేవచ్చు. అండ్ నెక్స్ట్ సో ఏదైనా మనం హాఫ్ షేప్ మాత్రమే కట్ చేసుకున్నట్లయితే పేపర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కంప్లీట్ ఫుల్ షేప్ విడిపోకుండా ఉంటుంది. నాగమణి గారు, ఇప్పుడు మనం రైట్ సైడ్ నుంచి కట్ చేస్తున్నాం కదా ఈ ఏదైతే మనం అనుకున్న షేప్, బట్ అటు సైడ్ నుంచి ఏమైనా కట్ చేసుకోవచ్చా? లైక్ లేదండి, ఇది మనకి ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎండ్ పార్ట్ కట్ చేయకూడదు. సో అన్ని ఫోల్డింగ్స్ పార్ట్ ఏదైతే ఉందో అటువైపే కట్ చేయాలి. సో ఎండ్స్ 2 వదిలేసేయాలి, ఇది ఎడ్జ్కి ఉండాలి. సో ఆ ఫోల్డింగ్ పార్ట్స్ లో కట్ చేస్తే ఏంటంటే మనం ఓపెన్ చేసిన తర్వాత అక్కడంతా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిజైన్ కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి డిజైన్స్ వచ్చింది. సేమ్ దీన్నే ఇట్లాగా ఇక్కడ కూడా ఇటు కట్ చేసేసాను, ఇటువైపు ఇటు సేమ్. సో ఫస్ట్ మనం తీసుకున్నాం కలర్ పేపర్స్ తీసుకొని ఫస్ట్ 8 పార్టీషన్స్ వచ్చేలాగా పేపర్ని ఫోల్డ్ చేసుకున్నాం. ఆ తర్వాత జిగ్జాగ్ లాగా వాటిని ఫోల్డ్ చేసుకొని వాటిని మళ్ళీ హాఫ్ ఆఫ్ ది పార్ట్
హోల్డ్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన ఏదైతే మన డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ ఐడియా ఉన్నట్లయితే నార్మల్ సిజర్ తీసుకొని కట్ చేసేయచ్చు. లేదు అని అంటే కొంచెం స్కెచ్ ద్వారా కొంచెం డిఫరెంట్ డిజైన్ వేసుకోవాలి అనుకున్నట్లయితే స్కెచ్ ద్వారా తీసుకొని మనము దీన్ని కంప్లీట్ చేయొచ్చు. జనరల్గా మనం చూస్తూ ఉంటాం నాగమణి గారు, కిడ్డీ పార్టీస్ వచ్చినా లేదా బర్త్డే పార్టీస్, ఏ పార్టీస్ వచ్చినా బెలూన్స్తో పాటు ఇలాంటివి ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటాం మనం. అండ్ నాగమణి గారు, ఇందులో ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న పేపర్ ఏంటండి? జనరల్గా కొన్ని డిఫరెంట్ పేపర్స్ మనకు దొరుకుతాయి కదా. ఇవి నార్మల్గా స్టేషనరీస్లో కలర్ పేపర్స్ అంటుంటారండి. సో ఇలాగా అన్ని కలర్స్, ఫ్లోరసెంట్ కలర్స్, గ్రీన్ అన్ని కలర్స్లో దొరుకుతుంది. మన చాయిస్, మనకి నచ్చిన కలర్స్ని తీసుకుంటే సార్. జనరల్గా డెకరేటివ్ ఐటమ్స్లో కొంచెం క్రేప్ సంథింగ్ లాగా ఉంటుంది కదా మెటీరియల్, మరి అది బెస్ట్ అంటారా? ఇది బెస్ట్? ఇదే బెస్ట్ అండి. ఓకే, మనకి డెలికేట్గా ఉంటుంది పేపర్, ఇది రఫ్ ఉంటుంది కనుక దీనికైతే ఇదే బెస్ట్. ఓకే. సో ఇప్పుడు నా దగ్గర 3 కలర్స్ రెడీగా ఉన్నాయి కటింగ్స్. ఇప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. సో ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా అండి సంధ్య, ఈ ఎడ్జెస్ని అటాచ్ చేయాలి. స్టేప్లర్స్ తీసుకొని. సో దీనికి మనం గ్లూ యూజ్ చేయట్లేదు? అక్కర్లేదండి. పైకి ఇది కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి పేపర్ దానికి ఈజీగా ఉంటుంది. స్టాప్లరే బెస్ట్. సో మీకు చూస్తున్నారా, ఓపెన్ చేయగానే మీకు డిజైన్ తెలుస్తుంది. చక్కగా పీకాక్ ఎలా ఉంటుందో అలాగే డిజైన్ వస్తుంటుంది. మీకు ఫుల్ ఒకటే కలర్ కావాలంటే ఇదే బ్లూని మొత్తం రిపీట్ చేసుకోవచ్చు, మధ్యలో యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా సరే మన చాయిస్. సో ఇప్పుడు మనం మల్టీ కలర్ తీసుకున్నాం కాబట్టి, నేను ఇప్పుడు మల్టీ కలర్ తీసుకున్నాను కనుక దీనికి ఇక్కడ ఇప్పుడు ఆరెంజ్, సేమ్ అదే ఎడ్జ్లోని ఆరెంజ్ అటాచ్ చేస్తున్నాను. ఇలాంటి పేపర్స్ ఉంటే, కలర్ పేపర్స్ మన పిల్లలకి హాలిడేస్లో కూడా ఇచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా యాక్టివిటీ ఉంటుంది. సో ఇప్పుడు చూసారా 2 కనపడుతున్నాయి. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది కూడా. సో ఇప్పుడు రిమైనింగ్ది కూడా నేను అటాచ్ చేస్తున్నాను. ఓకే. సో మనకి జాయింట్స్ని కూడా అటాచ్ చేసేసాను. ఫైనల్ జాయింట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఇప్పుడు అటాచ్ చేసేస్తున్నాము. ఇప్పుడు చూడండి సంధ్య, మొత్తం మీకు రెడీ అయిపోయింది వాల్ డెకరేషన్. మధ్యలో కూడా మనం ఏదైనా ఫ్లవర్ కానీ పెట్టొచ్చు అండి, ఫ్లవర్స్ పెట్టొచ్చు, ఫొటోస్ పెట్టొచ్చు. ఓకే. సో చూసారుగా సంజయ్, ట్రై కలర్ ఫ్యాన్స్. అవును, సూపర్గా ఉంది. సో ఇలా మీకు కావాలంటే సింగిల్ కలర్స్, డబుల్ కలర్స్ కూడా చేయొచ్చు. సో చేసి మనం వాల్ హ్యాంగింగ్ పెట్టి మన ఇష్టం, మనం రిబ్బన్స్ కానీ బెలూన్స్ కానీ ఏదైనా డెకరేట్ చేయొచ్చు. సో చాలా నీట్గా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా చేయొచ్చు ఇలాంటివన్నీ కూడా. సో వాళ్ళకి ఒక యాక్టివిటీ ఉంటుంది, వాళ్ళు కూడా ఎంత ఇంట్రెస్ట్గా ఇలాంటి కట్టింగ్స్ అంటే చాలా. ఈ డిజైన్స్ కూడా మనం డిఫరెంట్గా ఇవే చేయాలని లేదు, ఎలా కావాల్సిన అలాగా, కానీ ఫస్ట్ మనం మార్క్ చేసుకుంటే అది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి సంధ్య. ఓకే, సో చూస్తున్నాం కదండి, ఎంతో సింపుల్గా డిజైన్ చేయాలి అన్న ఐడియా కొంచెం ఉంటే చాలు, ఇలాంటి బ్యూటిఫుల్ కలర్ పేపర్స్ని ఇంటి నిండా వాల్ డెకరేటివ్స్గా మనం మార్చేసుకోవచ్చు. ఇంత మంచి బ్యూటిఫుల్ హోమ్ డెకర్ మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ నాగమణి గారు. వెల్కమ్ అండి. చూసాం కదండి, బ్యూటిఫుల్ కలర్ పేపర్స్తో అందమైన వాల్ డెకర్స్ ఎలా చేసుకోవాలో. మీకు కూడా నచ్చింది కదా. ఇది ఇవాల్టి ఆకృతి. మరో మంచి సెగ్మెంట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, కానీ అంతకన్నా ముందు చిన్న చిట్కా చూసేద్దాం. మనలో చాలా మంది 1 గ్రామ్ గోల్డ్ లేదా రోల్డ్ గోల్డ్ గిల్ట్ నగలు వాడుతుంటాం. దానివల్ల మెడ నల్లబడిపోయి ఇబ్బందిగా మారుతుంది. ఈ ఇబ్బంది పోవాలంటే పసుపు నిమ్మరసం పేస్ట్ను మెడకు అప్లై చేయండి. పావు గంట తర్వాత కడిగేసుకుంటే క్రమేపీ నలుపు మాయమవుతుంది. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి దద్దుర్లు లాంటివి రాకుండా ఉంటాయి.